గెలుస్తాడు అబ్బాయి, తిరిగిలేదు. ఇంట్లో బొనుకోమని చెప్పండి. చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. ఇంట్లో బొనుకోమని చెప్పండి. చంద్రబాబుని. చంద్రబాబు నాయుడు గెలుస్తాడు. జనాలు అదేగా ఇప్పుడు టీవీలు పెట్టుకొని మీరు చెబుతుంది అదే కదా. చంద్రబాబు దేనికి? చంద్రబాబు ఏం చేశాడు? అపార్ట్మెంట్లు కట్టాడు, మోలితోటి కలుపుకొని కట్టాడు. వాళ్ళు కోట్లు వేసిన వాళ్ళకే కానీ ఇడోళ్ళకి ఎవరికైనా ఒక అపార్ట్మెంట్ ఇచ్చాడని చెప్పాను. ఒక అపార్ట్మెంట్ ఇచ్చినట్టు పేదవాడికని చెప్పి మనం జన్మభూమి అని చెప్పి మట్టి అంతా దోసుకొని తిన్నాడు. ఊళ్ళో కార్యకర్తలు గ్రామంలో జన్మభూమి కార్యక్రమాన్ని మట్టి ఇసుక మొత్తం దోసుకొని తిన్నారు ఇంకా టీడీపీ హయాంలో. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత హ్యాపీగా నిరుపేదలు అందరూ హ్యాపీగా బతుకుతున్నారు. అది మీడియా వాళ్ళు కూడా చేతి నిండా పైన దొరికింది. 15 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నా, నాకు ఇల్లు లేదు. ఇల్లు కట్టుకున్నా, ఎట్టగా కట్టుకున్నాను ఇతను వచ్చిన తర్వాత. అంతకుముందు ఇంటికి లేదు చంద్రబాబు, దేనికి లేదు. మూటలు కట్టుకొని ఎత్తుకొని పోయి వాడు కొడుకు మనవాడి పేరు మీద వేసుకున్నాడు. లక్షల కోట్లు యాడ్ వచ్చింది, జనాలు సొమ్ము అది. అంతే. 30 ఏళ్ళు జైలు పోవటం ఖాయం. చంద్రబాబు మళ్ళీ పోతాడు 30 ఏళ్ళు జైలుకి, ఇంకా కన్ఫామ్. 30 ఏళ్ళు జైల్లో ఉండాల్సింది. ఇంకా జగన్ ఇంట్లో మనకున్నా గెలుస్తాడు ఈసారి. 172 వస్తాయి. మళ్ళీ ఇదే ఒంగోలు రా, నేను చెబుతా. 172 రాసి పెట్టుకో. 3 ఏడబోతాయి కానీ గిట్టినోళ్ళు ఉంటారు. ఓట్లు వేయని వాళ్ళు వాళ్ళకి ఇండిపెండెంట్గా వెళ్ళిపోతాయి. అంతే, అంతకు మించి ఏమీ లేదు. పోయినసారి కూడా 150 సీట్లు వస్తాయన్న ప్రకాశం జిల్లాలో. 151 వచ్చినాయి. పోయినసారి 60 సీట్లు వస్తాయన్న జగన్కి. 67 సీట్లు వచ్చినాయి. అది మొత్తం 172 రాసుకో. రా కరవాది నాది, రా కరవాది రా. 172 రాకపోతే నా ఆటో నీకు ఫ్రీగా ఇస్తా చంద్రబాబుకి. నీకు ఆటో ఇచ్చి పంపుతా చంద్రబాబుకి. 172 కన్ఫామ్. ఆటో నెంబర్ కూడా చెప్పమంటావా? AP 27TT1287 రాసుకో. రాసుకో. ఆటో ఫ్రీగా గిఫ్ట్ గా ఇస్తా. 172 సీట్లు వస్తాయి. రాసుకో. మనం గిఫ్ట్ గా ఇస్తా చంద్రబాబుకి ఆటో. చర్మాల చంద్రబాబు తీసుకొచ్చాడు అయితే డబ్బులు ఇచ్చి. జగన్ అయితే 200 కోట్లు ఇచ్చి తీసుకొచ్చాడు. ఆయన నువ్వు చూసేది తీసుకురాబోతే ఎట్టొచ్చాడు? ఎట్టొచ్చింది? ఎట్టొచ్చింది? ఎట్టొచ్చింది చెప్పు. ఆకేం పని? ఏం పని? రాజకీయం. తెలంగాణలో రాజకీయం చేసుకుంది. ఏడే సొత్తా బతుకుతా ఉంది. చంద్రబాబు దేశంలో దేనికి వచ్చింది? ఏడికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలుపుతారంట జగన్ మీదకి. ఏమీ బేకలేరు. సినిమాలు చేసుకోవడమే. సినిమాలు కూడా చేసినా కూడా అతను సినిమాలు చూసేవాళ్ళు లేడు. ఇవ్వాల కన్ఫామ్. రాసి పెట్టుకోమని అది కూడా నేను చెప్తాను. 172 సీట్లు వస్తాయి కన్ఫామ్. ఇదే రాసి పెట్టుకో. అవసరం అయితే ఎలక్షన్ అయిపోయింది నా ఇంటికి రా, నేను చెబుతా.